100 రోజుల ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడానికి తిరుమల లడ్డు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని అనంతపురం వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ, నగర మేయర్ వజీం అన్నారు. తిరుమల శ్రీవారి విషయంలో విష ప్రచారం చేస్తూ స్వామివారి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా టీడీపీ నాయకులు చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామివారి ఆగ్రహం రాష్ట్రంపై ఉండకుండా అందరినీ చల్లగా చూడాలన్న ఉద్దేశంతో అనంతపురం నగరం నడిబొడ్డున ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వామివారి విషయంలో కుట్రలు చేసిన చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని వారు ఆకాంక్షించారు. అలాగే రాష్ట్ర ప్రజలకు ఎలాంటి కష్టం లేకుండా చూడాలని వైసీపీ నాయకులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని తన స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకునే చంద్రబాబు చివరకు తిరుమల శ్రీవారిని కూడా వదలలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ శ్వాస రాజకీయాల్లో బీజేపీ, జనసేన నాయకులు కూడా భాగస్వామ్యం చేశారన్నారు. వైసీపీ అధినేత జగన్ తిరుమల శ్రీవారిని గతంలో 10 సార్లు దర్శించుకున్నారని, అయితే ఏ రోజు రాని డిక్లరేషన్ అంశం ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. తండ్రి కొడుకులు ముఖ్యమంత్రుల హోదాలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారంటే అది శ్రీ వెంకటేశ్వర స్వామి కృప అని అన్నారు. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా కూటమి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వ్యవస్థలను వాడుకొని తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అన్ని వ్యవస్థలను వాడుకుండేదే కాకుండా తుదకు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని కూడా తన స్వార్థ రాజకీయాలకు ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూడా వాడుకుంటున్నాయి. ఇది అత్యంత దురదృష్టకరం, విచారకరం. ఎక్కడా ఎప్పుడు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడా చేయని విధంగా కూడా ఈరోజు కూడా చేస్తూ ఉన్నారు. ఎంతో కూడా పరమ పవిత్రంగా ఒక ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాష్ట్రమే కాదు, లేకుంటే భారతదేశమే కాదు, ప్రపంచమంతా కూడా కలియుగదేవంగా భావిస్తారు వెంకటేశ్వర స్వామిని. అంతే భక్తి శ్రద్ధలతో కూడా ఆ ప్రసాదాన్ని, లడ్డు ప్రసాదాన్ని కూడా ప్రజలు ప్రసాదంగా కూడా స్వీకరించి ఎంతో భక్తిభావాలతో కూడా ముక్తారు. అటువంటి ప్రసాదాన్ని కూడా తిరుమలను పవిత్రతను చెడగొట్టేదే కాకుండా అటువంటి ప్రసాదం లడ్డూ పైన కూడా దుష్ప్రచారం చేసి తిరుపతి లడ్డుకు ఉన్న విశిష్టతను కూడా ఈరోజు దుర్వినియోగం చేసినారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఒక అనుమాన బీజాలు కూడా వాడి లడ్డు యొక్క పరిస్థితిని చెడగొట్టేదే కాకుండా చివరికి ఒక వారం తర్వాత ప్రజలందరూ కూడా తన రాజకీయ స్వార్థం కోసం ఈ లడ్డు యొక్క ప్రసాదం కూడా తీసుకొని వచ్చారని చెప్పి భావించేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా కూడా తిరుమలను కూడా శ్రీవారిని దర్శించడానికి ఈరోజు వెళ్తుంటే అనేకమైన అడ్డంకులు సృష్టించేదే కాకుండా మత కలహాలకు కూడా బాధ్యతేటట్లు ఈరోజు ఇతర రాష్ట్రాల నుంచి కూడా హిందుత్వవాదాలను, భారతీయ జనతా పార్టీ వారిని కూడా అందరినీ కూడా తీసుకొని వచ్చేసి తిరుమలలో కూడా ఈరోజు అనేకంగా కూడా సంఘటన చేయాలని చెప్పేసి ఒక కుట్రపూరిత రాజకీయం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తారు. చాలా బాధాకరం, దురదృష్టకరం, అత్యంత హేయమైనది ఏమంటే ఈ పాత్రలో కూడా దాంట్లో కూడా భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు భాగస్వామ్యం కూడా కావడం చాలా కూడా దురదృష్టకరము. దాన్ని మేము ఖండిస్తున్నాం. అంతేకాదు ఈరోజు ఘోరాతిఘోరమైన అపచారం కూడా చేశాడు. తిరుమల పైన కానీ ప్రసాదం పైన కూడా ఈరోజు ప్రచారం కూడా చేసి, అందుకోసమే స్వామి యొక్క ఆగ్రహం అనేది కూడా ఈ రాష్ట్ర ప్రజలపైన పడకుండా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే, నాయకులే కాదు, ప్రజలు కూడా స్వచ్ఛందంగా కూడా ప్రతి దేవాలయానికి కూడా పోయి ఈ ఘోరాతిఘోరమైన తప్పు ఈ ప్రభుత్వము, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేసినారు కాబట్టి ఆ ఆగ్రహాన్ని ప్రజలపైన చూపించకుండా కాపాడు స్వామి, కావాలంటే పాపులను కావాలంటే శిక్షించు, కానీ ప్రజలను మాత్రం కాపాడని చెప్పేసి వేడుకోవడానికి మేమందరూ కూడా ఈ అనంతపురం నడిబొడ్డున ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా పూజలు కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఎంత ఘోరం అంటే లాస్ట్కు డిక్లరేషన్ పేరిట కూడా ఈరోజు కూడా ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా ఈరోజు సందర్శించుకోవాలి, దేవుని దర్శనం చేసుకోవాలనుకోలేదు. గతంలో కూడా ముఖ్యమంత్రి కాకమునుపు అనేక మార్లు కూడా తన తండ్రితో కావచ్చు, లేకపోతే తన తాతతో కావచ్చు, మరీ ముఖ్యంగా పాదయాత్ర 3643 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ముందు కానీ, అంటే ఇంకా కూడా ఇక్కడైతే ఇడుపులపాయ నుంచి ప్రారంభించడానికంటే ముందు రోజు స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క ఆశీర్వాదాలు తీసుకొనే ప్రారంభం చేశాడు. చివరిలో అయిపోయిన తర్వాత కూడా చేయడం జరిగింది. అప్పుడు రాని అడ్డంకులు
అప్పుడు రాని డిక్లరేషన్లు ఈరోజు కూడా ఇప్పుడు అంతేకాదు ఈరోజు స్వామివారి యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టే 10 సంవత్సరాలు తండ్రి కొడుకులకు కూడా భాగ్యం కల్పించిన వాడు ఆ దర్శనానికి కూడా ఈరోజు కూడా రాజశేఖర రెడ్డి గారికి కానీ ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నిజంగా కూడా స్వామివారి యొక్క ఆశీర్వాదాలు లేకపోతే ఇది సాధ్యమా? తన కుట్ర రాజకీయాలకు కూడా తెరలేపాడు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ప్రజలను పక్కదారి పట్టించడానికి కడకు కలియుగ దైవాన్ని కూడా ఈరోజు కించపరిచేటట్లు, ఆ విశిష్టతను తగ్గించేటట్లు, ఆ పవిత్రతను కూడా తిరుమలకున్న పవిత్రతను కూడా తగ్గించేట్లు కూడా వ్యవహరించడం అత్యంత హేయమే అనేది కూడా అని చెప్పేసి చేస్తూ మేము ఖండిస్తున్నాం. నిజంగా కూడా భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాం, అందరూ కూడా ప్రజలను కాపాడండి. మరోవైపు జడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ మాట్లాడుతూ 100 రోజుల పాలనలో పూర్తిగా విఫలమై దాన్ని ప్రజలను డైవర్ట్ చేయడానికి తిరుమల అంశాన్ని తీసుకొచ్చారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా ఒక మతానికి అనుకూలంగా వ్యతిరేకంగా వ్యవహరించలేదని, లడ్డూ కల్తీ జరిగిందే ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. ఒకరోజు ఒక మాట, ఆ తర్వాత చంద్రబాబు ఇంకో మాట మాట్లాడుతున్నారన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు అనేసి ప్రజలు నిలదీస్తారనే ఉద్దేశంతో తిరుమల యొక్క పవిత్రతను, హిందువుల యొక్క మనోభావాలను, లడ్డూ ప్రసాదం యొక్క పవిత్రతను మంటగలిపేలాగా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూసుకుంటే హిందువుల యొక్క గౌరవాన్ని మంటగలిపేలాగా మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒకవైపు ఏమో వాళ్ళ ఈవో గారు లడ్డూలో కల్తీ జరగలేదు అని 18వ తారీఖున చెప్తే, చంద్రబాబు నాయుడు గారు 22వ తారీఖున లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పేసి హిందువుల మనోభావాలను ప్రపంచవ్యాప్తంగా దెబ్బతినేలాగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుండడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఈరోజు జగనన్న నిన్నటి రోజున తిరుమలను దర్శించుకోవడానికి వస్తూ ఉంటే డిక్లరేషన్ ఇవ్వాలి అని మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగనన్న తిరుమలకు వచ్చిన్నారు. అప్పుడు మీరే కదయ్యా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ రోజు మీకు డిక్లరేషన్ గుర్తుకు రాలేదా? నరేంద్ర మోడీ గారు అన్ని దేవాలయాలు సందర్శించుకొని చర్చిలకు వెళ్ళి కూడా తిరుమలకు వస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారిని, అలాగే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు ఎందుకు డిక్లరేషన్ అడగలేదు? పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్తున్నారు, మా భార్య కూతురు పవన్ కళ్యాణ్ గారు బాప్టిజం తీసుకున్నామని స్వయంగా చెప్తా ఉన్నారు. వాళ్ళకి రాని డిక్లరేషన్ మా జగనన్నకు వస్తూ ఉందా? ఈరోజు హిందువులను గౌరవిస్తూ, అలాగే హిందూ దేవుళ్లను గౌరవిస్తూ, ఆ మతాలను అనుగుణంగా పాటిస్తూ జగనన్న అందరికీ అనుగుణంగా పరిపాలన చేస్తూ ఉంటే ప్రజలు ఎక్కడ మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేదు అనేసి నిలదీస్తారనే ఉద్దేశంతోనే ఆనాడు లడ్డు డైవర్షన్ పాలిటిక్స్ చేశారు. మళ్ళీ నిన్నటి రోజున ఆ డిక్లరేషన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. మా పార్టీ కానీ మా నాయకులందరూ కూడా తిరుమలలోనే సాక్షాత్తు మాజీ టీటీడీ చైర్మన్ గారు హారతి పట్టుకొని, మేము ఒకవేళ ఆ విధంగా కల్తీ జరిగింటే మా కుటుంబము శిక్షించాలని చెప్పేసి స్వయంగా మీడియా ముఖంగా కూడా టీటీడీ మాజీ చైర్మన్ గారు మీడియా ముఖంగా తెలియజేశారు. ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా ప్రజలకు తగలకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు అనంతపురం నగరంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుళ్ళో అనంత వెంకటరామరెడ్డి అన్న గారు, జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులం అందరం కూడా వెంకటేశ్వర స్వామికి పూజించి. నగర మేయర్ వజీం మాట్లాడుతూ స్వార్థ రాజకీయాల కోసం చివరికి దేవుడిని కూడా లాగడం సరైన చర్య కాదన్నారు. ఇలాంటి వారిని ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తారన్నారు. దేవుడి దగ్గర రాజకీయాలు చేస్తున్నారు ఏకైక ముఖ్యమంత్రి ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఇలా సంఘటన ఎక్కడ కూడా జరిగి ఉండదు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సార్లు శివాన్ని కూడా దర్శించుకోవడం జరిగింది. కానీ ఈరోజు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలనుకున్నారు. అదేవిధంగా ఆయన ఈ విధంగా అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో తప్పు జరిగింటే ఆయన నిర్ధారంగా ఎందుకు కంప్లైంట్ కేంద్రానికి రాస్తారు, అది కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడుకు చేస్తున్న కుట్రల వల్ల ప్రజలు మనోభావాన్ని చెలరేగుతున్న విషయం కూడా ప్రజలను గమనించాలా. ఏదైతే నియమం కానివ్వండి, ఇది డైవర్షన్తో పాటు డిక్లరేషన్ పాలిటిక్స్ చేస్తున్నారు, ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలా. అదేవిధంగా లడ్డు పైన ఈరోజు పాలిటిక్స్ చేయడం చాలా బాధాకరణం. గత కొన్ని సంవత్సరాలుగా ఎవ్రీ 6 monthsకి టెండర్ పిలుస్తారు, టెండర్ ప్రకారం జరుగుతుంది. అదేవిధంగా ఏదంటే ఒక క్వాలిటీ సర్టిఫికేట్ ఎన్ఏబి నుంచి వస్తుంది, దాని ప్రకారంగా చేసుకుంటూ వెళ్తున్నారు. అక్కడ ఏదైతే అది క్వాలిటీ సరిగ్గా లేకపోతే కానీ మళ్ళీ 3 టెస్టులు తిరుమలలో చేయడం జరుగుతుంది. అక్కడ రిజెక్ట్ అయిన వల్ల ఆ ట్యాంకర్స్ని కూడా ఈ విధంగా వెనక పంపించారు. దాని తర్వాత గుజరాత్లోని ఒక టెస్ట్ని కూడా పంపించారు. అక్కడ రిపోర్ట్ ఏదైతే కూడా తప్పు వచ్చిందని చెప్పడంతో ఆ ట్యాంకర్స్ ఆ ఘీని ఎక్కడ కూడా మనం దీంట్లో వాడకపోవడం కూడా జరిగింది. అవునా, ఈ విషయం ప్రజలను
ప్రజలు గమనించి ఇంత డైవర్షన్ పాలిటిక్స్ ఈ 100 డేస్ని ఎలా వీళ్ళు డైవర్ట్ చేయాలా, ఏ విధంగా డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో డిక్లరేషన్ ప్లస్ ఈ డైవర్ట్ పాలిటిక్స్ని చేయడం చాలా బాధకం. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం కూడా మనకు చాలా బాధాకరం కూడా తెలియజేస్తున్నాను.